ఒక తెలివి తక్కువ ఆలోచనలు మీరు చేసుకొని సూసైడ్ చేసుకుంటే మీ కుటుంబము రోడ్డున పడిపోతుంది. నేను నమ్ముకున్న పిల్లలు రోడ్డున పడిపోతుంది. వాళ్ళ బ్రతుకు ఎలానండి? వారి లాలన పాలన, వారి చదువులు, వారు ఎలా బ్రతుకుతారు చెప్పండి? మీరు చచ్చిపోతే మీరు బ్రతికి వారిని బ్రతికించండి, నలుగురిని బ్రతికించండి. మీ చావుతో నలుగురికి కంటతడి పెట్టిస్తారా? నలుగురిని బాధ పెడతారా? నలుగురిని రోడ్డున పాడేస్తారా? బ్రతికి సాధిస్తారా? నిజంగానండి, జీవితంలో ఓటమి గెలుపు అనేది సహజం. ఓడిపోయానని ఇక జీవితంలో ఎప్పుడు నేను గెలవను అని ఎప్పుడు మీరు అనుకోకండి. ఓటమి పాలయ్యావంటే, ఓడిపోయావంటే ఏదో ఒకరోజు గెలవడానికి ఓడిపోయావు. ఈరోజు సమస్యల్లో నువ్వు ఉన్నావంటే ఏదో ఒకరోజు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడని గుర్తుపెట్టుకో.